తాగండి ఊగండి ఖజానా నింపండి. సర్కారు మందు చూపాట మత్తులో ముంచి ఆదాయం పెంచుకోవడమే లక్ష్యం. మద్యం అమ్మకాలను ప్రోత్సహించేలా ప్రత్యేక రివ్యూలు. అధికారంలోకి రాగానే అటకెక్కిన బెల్ట్ షాపుల రద్దు హామీ. ప్రజల ఆందోళన చేస్తున్నా పట్టించుకొని ఎక్సైజ్ శాఖ. నోరు మెదపని ఒక వర్గం మీడియా, సోషల్ మీడియా. నాడు తాగుబోతులను తయారు చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టుకున్నారు. మరి నేడు మందుబాబులపైనే ఆధారపడుతున్న ప్రభుత్వం. వాస్తవం కదా. బెల్ట్ షాపులను బంద్ చేపిస్తా, తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేకుండా చేస్తా అని చెప్పేసి మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనలేదా? టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అన్నారు కదా, టీపీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు అన్నారు కదా, అన్నరా లేదా? మరి ఇప్పుడు వాటిపైనే ఆధారపడి ఇక తెలంగాణ ప్రజల యొక్క దరిద్రమో మరి ఏందో రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థమవుతలేదు. కానీ వాళ్ళని ఏమైతే అన్నాడో ఈయన గారు అదే చేస్తున్నారు. వాళ్ళని ఏమైతే అన్నాడో ఈయన గారు అదే చేస్తున్నాడు. వాళ్ళని అప్పులు అన్నాడు, ఈయన గారు అప్పులు తెస్తున్నాడు. వాళ్ళు మొత్తం ఆగం చేసిరు అన్నాడు, వాళ్ళు చేసిన ఆగం పనుల ముచ్చటే ముందటేసుకున్నాడు. ఈయన అభివృద్ధి పక్కన పెట్టేసిండు. ఇప్పుడు మొత్తం కేసీఆర్ తాగంది పండాడు, రాష్ట్రాన్ని తాగుబోతులను చేసిండు, మొత్తం మద్యం మీదనే తెలంగాణ నడుస్తుంది అన్నారు. ఇంతవరకు కూడా ఒక బెల్ట్ షాప్ బంద్ చేయకపోతుంది, ఒక్క బెల్ట్ షాప్ కూడా బంద్ చేయకపోతుంది. ఇంతవరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఇప్పుడు టెండర్లు వేసుకొని లైసెన్స్ తీసుకొని బార్లు కానీ వయసులు నడుస్తూ ఉన్నాయి. అట్లనే నడిపించకపోయినరు. ఎందుకు? ఈ బెల్ట్ షాపులు కూడా ఉండడం వల్ల మద్యం అమ్మకాలకు మార్గాలు ఎక్కువ, సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో మద్యం కొనుగోలు చేస్తూనే ఉంటారు. కనుక రాష్ట్రానికి ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రధాన ఆదాయం అదే కదా. మరి మీరు ఇన్ని మాటలు చెప్పి ఇంకా ఇన్ని నెలలు కాబట్టి టీఎస్ని టీజీ చేసిర్రు, ఇట్లా టపక్కనే చేసేసారు. ఎందుకంటే ఇక టీఆర్ఎస్ అన్న పేరుకు రిలేటెడ్గా పెట్టుకున్నట్టు కేసీఆర్ జనాలలో ఆ పేరు నానాలని చెప్పేసి టీఆర్ఎస్ దృష్టిలో పెట్టుకొని టీఎస్ అని పెట్టిండు, టీజీ పెట్టకుండా అని చెప్పేసి ఇక ఆయన పార్టీ పైన ఆయన చేసిన పనులపైన ఇంత కక్ష సాధింపురగా సరే మంచా చెడా పక్కన పెడితే అటువంటి బండి నెంబర్ల ప్లేట్ల పైన మీరు గింతే యాక్షన్ తీసుకున్నారు. మరి తెలంగాణ ప్రజలు మందుబాబులై చచ్చిపోతూ ఉన్నారు. మరి దానిపైన ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఇంతవరకు కూడా ఎందుకు స్పీడప్ చేయరు? ఎందుకంటే టీఎస్ను టీజీ చేయడం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం లేదు, కానీ బెల్ట్ షాపులను బంద్ చేయడం వల్ల మద్యం అమ్మకాలు తగ్గిపోతాయి, కొంత ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుంది. ఇది గమనించాలి మీరు అందరూ కూడా. చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది మన కళ్ళకు. కేసీఆర్ తప్పు చేసిండు, కేసీఆర్ మద్యం మీద ఆధారపడ్డాడు, అందుకే కేసీఆర్ని గద్దె దించరు, మిమ్మల్ని ఎక్కించిండ్రు. మళ్ళీ మీరు కేసీఆర్ చేసిన పనే చేస్తూ ఉన్నారు, మళ్ళీ మీరు కేసీఆర్ తోవల్లే నడుస్తూ ఉన్నారు. కేసీఆర్ తొడగోసుకుంటూ నేను మెడగోసుకుంటా అన్నట్టే ఉంది మీ ముచ్చట. మరి కేసీఆర్ తొడగోసుకుంటూ మరి నేను అట్లా కోసుకునే తొడలను కూడా నేను బంద్ చేపిస్తా, కుట్లేసి అతికిపిస్తా అనేది లేదు. ఆయన అది కోసుకుంటే వీళ్ళు ఇది కోసుకోవాలి, గదే ముచ్చట. ఇది అందరే దొంగలే మోపయ్యారు తప్ప దొంగలు దొరలే. జనాలను మంచిగా పాలించాలి, మరి నిజంగా న్యాయం చేయాలన్న ఆలోచన ఎవరికి లేదు. అధికారంలోకి ఎట్లా చెలామణి కావాలి, ఎట్లా డబ్బులు దండుకోవాలి, ఎట్లా మభ్యపెట్టాలి ప్రజలని, ఇదే. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ ఖజానా నింపుకుంటున్నది, తాగుబోతుల రాష్ట్రంగా తయారు చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ సాగించిన ప్రచారం ఇది వాస్తవం కదా. మరి ఇప్పుడు మీరేం చేస్తూ ఉన్నారండి ముఖ్యమంత్రి గారు? మీరేం చేస్తూ ఉన్నారండి ముఖ్యమంత్రి గారు? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నది? బెల్ట్ షాప్లను ఎందుకు ఇంతవరకు బంద్ చేయలేకపోయింది? నిజంగా చిత్తశుద్ధి ఉంటే టీఎస్ను టీజీ చేయడంలో ఇంత వేగవంతంగా మీరు పని చేయించుకోగలిగారు. ఇంకా బెల్ట్ షాపులు బంద్ చేయించడం పెద్ద పని. ఎక్సైజ్ అధికారులకు అయినా అది పెద్ద పని. ఎందుకు అంటే ఇప్పుడు ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. ఎక్సైజ్ అధికారులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు అండర్లో పనిచేస్తారు? ఒక హోంశాఖ మంత్రి ఉంటాడు, హోంశాఖ మంత్రి ఇవన్నీ కూడా చూసుకుంటారు. అరే తెలంగాణ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేకపోయే, తెలంగాణ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి అనేది ఇంకా కూడా ఆ హోంశాఖ పదవి అనేది కూడా ఇంకా ఒక క్వశ్చన్ మార్కే. ఒక హోంశాఖ మంత్రి లేనప్పుడు ఈ పోలీస్ అధికారులు ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఎట్లా ముందుకు పోతారు, ఎట్లా పనిచేస్తారు? అది కూడా వాస్తవం కాదు. పాపం గమనించాలి తెలంగాణ ప్రజలు కూడా. అయ్యో మనకు హోంశాఖ మంత్రి కరువులో ఉన్నాడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి. ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి పదవిలో చాలా తక్కువ పనులు ఉన్నాయి, ఒక్కటి సాల్తలేదని హోంశాఖ విద్యాశాఖ అన్నీ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అది డిసిజన్ తీసుకునేది మళ్ళీ హైకమాండ్. కొన్ని మాటలు వింటే మాత్రం ఇక అబ్బాయి ఇజ్జత్ అనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులను రద్దు చేస్తాం. ఈ 100 రోజుల ముచ్చట చెప్పుకుంటే అమ్మో ఒక బెల్ట్ షాప్ కాదయ్యా, ఒక బెల్ట్ షాప్ కాదు. ఈ 100 రోజుల ముచ్చట్లు ఎన్ని వెళ్తాయి, ఎన్ని వెళ్ళాలో అన్ని వెళ్తాయి ఈ 100 రోజుల ముచ్చట్ల.
అసలు ఆ 100 రోజు ముచ్చట్లకు లెక్క ఉండనే ఉండదు. ఆ 100 రోజుల ముచ్చట ఒడిసేది కానే కాదు, కానీ ఆ కథ వేరే ఉంటుంది. ఆ 100 రోజుల ముచ్చట చిన్న కాదు. 100 రోజులల్లో ఎన్ని హామీలు ఇవ్వాలో అన్ని ఇచ్చిర్రు. ఏమన్నా చేసిర్రా అంటే చేసిర్రు. ఒక్క ఉచిత బస్సు, ఆ ఉచిత బస్సు కూడా ఇవాళ మన మెట్రోకు ఇక వాటికి వీటికి అప్పులకు రైతు రుణమాఫీ పైన కూడా ఇవాళ భారం చూపుతూ ఉన్నది ఆ ఉచిత బస్సు. అప్పుల్లో ఉన్న ఆర్టీసీని ఉచితం చేసి మొత్తం సంకనాకిస్తున్నారు. చెప్పలేము చేయలేము, నడిమిట్ల నరకము. చెప్పలేము చేయలేము, నడిమిట్ల మాకు నరకమాట. ఇది ఏందో గమ్మతున్నది. ఇక సీఎం హుకుంలతో అధికారుల బెంబేలు, హడావుడి నిర్ణయాలు, ఆర్భాటపు ప్రకటనలు, డెడ్లైన్లు విధించి అమలు చేయాలంటూ ఆదేశాలు, సరైన కార్యాచరణ లేక బెడిసి కొడుతున్న వ్యూహాలు, తీవ్ర ఒత్తిడితో పలు విభాగాధిపతులు సతమతమైపోతూ ఉన్నారట. ఆరోగ్యాలు పాడవుతున్నాయంటూ అధికారులు గగ్గోలు పెట్టుకుంటున్నారట. అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మనం ఎప్పుడు కూడా వాస్తవాలను చెప్పాలి. ఇప్పుడు హడావుడి నిర్ణయాలు, ఆర్భాట ప్రకటనలు, ఒక చిన్న నోట్ ఏంటంటే ఈ నమస్తే తెలంగాణకు కానీ వీళ్ళకు కూడా ఏం చెప్పాలి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకంటే, రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోకపోతే ఏం తీసుకుంటలేడు, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు, యాక్టివ్గా లేడంటారు. ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటేనేమో మళ్ళీ హడావిడిగా చేస్తున్నట్టు దుమ్మెత్తి పోసే ప్రయత్నం నమస్తే తెలంగాణ చేస్తూ ఉన్నది. మనం ఎప్పుడు కూడా వాస్తవాలు చెప్తామని ప్రజలకు చెప్పినాం, వాస్తవాలు చెప్తా ఉన్నాం. కొందరు ఓర్వలేకపోయినా ఒప్పుకోలేకపోయినా ఇది వాస్తవం. పనులు చేస్తుంటే చేయనియాలి. ఇక నువ్వు ఉరుకుతున్నావంటే ఉరకనిరా భయ్, కూర్చుంటే కూర్చున్నావంటావు, ఉరికితే ఉరికినావంటావు, నిలబడితే నిలబడ్డావంటావు, పంటే పన్యమంటావు. ఇక నీకు ఎట్లా గిచ్చినా ముట్టుకున్నా ముద్దు పెట్టుకున్నా నొప్పి అంటే పని కావద్దా తెలంగాణ రాష్ట్రంలో? పని చేయనియండి. పని సరిగ్గా చేయకపోతే అప్పుడు విమర్శించాలి. పని సరిగ్గా చేయకపోతే విమర్శించాలి. హడావిడి నిర్ణయాల వల్ల ఆర్భాట ప్రకటనలు, ఇక దానికి ఇట్లా దుమ్మెత్తిపోయినకి మళ్ళీ ఆర్భాట ప్రకటనలు ఏమైంది? ఇక తీవ్ర ఒత్తిడితో పలు విభాగాధిపతులు సతమతమవుతుంటారు. ఆరోగ్య మరి పీకనికి అధికారులకు వచ్చారు. అధికారులు ముఖ్యమంత్రి తీవ్ర ఒత్తిడి చేస్తుండంట, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. పీకనిక మరి రాజీనామా చేసి పోండ్రి. లక్షలు వేల జీతాలు తీసుకుంటారు, మరి పని చేయాలి కదా. మరి ఇప్పుడు వీళ్ళన్నా ఉన్న సింపుల్ ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు, అరే నాయన మరి అడావిడి పనులంతా మీ వాళ్ళని అయినా, మీరు ఫైల్స్ అన్ని పెండింగ్లో పెట్టిపోయారని వాళ్ళని అంటా ఉన్నారు. అట్లా చూసుకున్నా మళ్ళీ అది మీకే ముప్పు అవుతా ఉంది. అట్లా చూసుకున్నా అది బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఏది ఇప్పుడున్న బీఆర్ఎస్కి ఇబ్బంది అవుతూ ఉంది. అది అట్లా చూసుకున్నా కూడా అంటే పని చేసే వాళ్ళని చేయనియాలి. ఈ ఆడావిడి గిడావిడి అంటే పని కాదు. కూర్చుంటే లేస్తారంటే ఎట్లా చెప్పురి, చేయనియండ్రి. కాకపోతే చేసిన పని వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అప్పుడు అన్నాం. కాకపోతే ప్రతిపక్షాలకి ఏంటంటే మీ దగ్గర ఏదైనా మార్గనిర్దేశం ఉంటే, మీ దగ్గర ఏదైనా ఐడియాలజీ ఉంటే సజెస్ట్ చేయండి, ఒక లేఖ రాయండి. ముఖ్యమంత్రి గారు ఈ పనిని ఈ విధంగా చేస్తే గిట్లా బాగుంటుంది, ఇక్కడ ఆ పనిని గట్లా చేస్తే బాగుంటుందని ఒక లేఖ రాయండి. తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే నిజంగా ప్రతిపక్షం అంటే విమర్శిస్తూనే పోవడం కాదు, సలహాలు ఇవ్వాలి. ప్రతిపక్షం అంటే సలహాలు కూడా ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు హడావిడిగా పోవడం వల్ల ఆర్భాట ప్రకటనలు చేస్తూ ఉన్నట్టే హడావిడిగా పోతూ ఉన్నారు, మీరు ఆర్భాటాలను ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వ్యవహరించడం మరి సొల్యూషన్ ఏమి ఇవ్వకపోతేవి దుమ్మెత్తి పోసే ప్రయత్నం అయితే చేస్తేవి. ఇంకా పెండింగ్ ఫైన్లు ఇవన్నీ మరి మీరు పెట్టిపోయినాయి. పెండింగ్ ఫైన్లు అన్నీ కూడా కాదు కదా.